వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి తాజా వీడియో వైరల్ అవుతుంది. హీరోయిన్ సమంత రాజ్ నిడుమోర్ వివాహం పైన ఆయన ఏం చెప్తాడో అంటూ నెటిజన్లు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో వీడియో విడుదల చేసిన వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో సమంత నాగచైతన్య వివాహం సమయంలో వేణుస్వామి జాతకం చెప్పాడు. వారిద్దరూ విడిపోతారంటూ వేణుస్వామి చెప్పడంపై అప్పట్లో అక్కినేని ఫ్యాన్స్తో పాటు సమంత అభిమానులు వేణుస్వామిని తిట్టిపోశారు. అయితే 4 ఏళ్ల తర్వాత ఆయన మాట నిజం కావడంతో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశాడు వేణుస్వామి. ఇక ఆ తర్వాత ఆయన క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఏపీలో జగన్ రెడ్డి వరుసగా రెండోసారి గెలుస్తాడని యూట్యూబ్లో తెగ ప్రచారం చేశాడు వేణుస్వామి. అయితే జనం జగన్ రెడ్డిని చీకొట్టడంతో వేణుస్వామి జాతకం ఫేక్ అంటూ తేలిపోయింది. అయినా సెలబ్రిటీల జీవితాలపైన ఆయన జోష్యం ఎలా ఉంటుందా అంటూ ఇప్పటికీ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో నాగ చైతన్య శోభితాల వివాహంపై వేణుస్వామి జోష్యం చెప్పాడు. అయితే అప్పట్లో వారి అనుమతి లేకుండా వారి జాతకాలు పరిశీలించడం ఏంటంటూ కొందరు మీడియా ప్రతినిధులు పోలీస్ కేసు పెట్టడంతో వేణుస్వామి కోర్టు చుట్టూ తిరిగాడు. ఇక తాజాగా సమంత రెండో వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆయన ఏమైనా జాతకం చెబుతాడా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి వేణుస్వామి డిఫరెంట్గా స్పందించారు. సమంత జాతకం ఎలా ఉండబోతుంది, మగపిల్లాడ పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా, సమంత రాజు కలిసి ఉంటారా, విడిపోతారా, మోడల్లో పెళ్లి చేసుకుంది ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అయితే నేను వారి జాతకాల జోలికి వెళ్ళడం లేదని వేణుస్వామి తేల్చేశాడు. తాను 3 రోజుల నుంచి ఒక పెద్ద సినిమా హిట్ అవ్వాలని మేకర్స్ పూజలు చేస్తున్నారు, అక్కడే ఉన్నాను. మిగతా వాటి గురించి నాకు అవసరం లేదు. నా పనులు నేను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వెంకటేశ్వర స్వామి వారు చిన్న మస్తాదేవి అమ్మవారిని నమ్ముకుని ముందుకు సాగుతున్నాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.